గౌరవ మాజీ శాసనసభ్యులు, నిజంగా మీరే కాదు మేము కూడా ఎప్పుడు భువనగిరి ఓడిపోతుందని అనుకోలేదు. బట్ ఓటమి చెందిన మీ అందరి ఆదర అభిమానాలను చూరగొన్నటువంటి పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీ చైర్మన్ సోదరుడు సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు మిత్రులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు అమరేందర్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మా గాదె నరేందర్ రెడ్డి గారు, మా ఉద్యమకారుడు కోల్పుల అమరేందర్ గారు, అదేవిధంగా పద్మమ్మ గారు, మరి చాలామంది ఉన్నట్టున్నారు, రాజవర్ధన్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న ఉద్యమకారులకు, పార్టీ సీనియర్ నాయకులకు, ఇంత పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గ సమావేశానికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీ అందరిని చూస్తూ ఉంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత 2 నెలలు నిండక ముందే మీటింగ్ పెడితే దాదాపు 4 గంటల నుంచి మీరు నిలబడే ఉన్నారు కుర్చీలు జాలకపోతే. అంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పార్టీ. మనం ఎంత బలంగా ఉన్నాం, మా కార్యకర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారని చెప్పి చూపుతాం. ఇన్ని వేల మంది మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే మీ పట్టుదల కనబడతా ఉంది. సరే, దురదృష్టం భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్.